ప్రతిసారి లేడీగడ్డ వేపిస్తావు. చెప్పు లేడీగడ్డ ఎందుకు వేయించావు? మనం వెళ్ళి ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం అనుకో, రెంట్ ఈజీగా ఇచ్చేస్తారు. అప్పుడు మన పని ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక టూలెట్ కనబడుతుంది చూడసరి. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? అక్కు పక్షి దాని పుట్టుగానే ఒక బుక్ రాస్తున్నారా? మీరు కూడా వచ్చి రాస్తారా? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నేను అది కోసం వచ్చాను సార్. బ్యాచులర్స్ రూమ్ లేవు సార్. నేను బ్యాచులర్ కాదు, ఫ్యామిలీ. నా భార్య ఇక్కడే ఉంది కదా. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు సార్. నా భార్య సార్, నమ్మండి సార్. నాకెందుకు నమ్మట్లేదు నేను. సార్ నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎర్రి పప్పకి దగ్గర చుట్టంలో, కొండ రిపప్పకి దూరం చుట్టాలో బాగానే లోనే కానీ రా. సార్ రావచ్చా సార్ లోపలికి? రండి రండి. దుర్ముహూర్తం కోసం వెయిట్ చేద్దాం. ఆగు. వెనకటికి మీలాంటి వాళ్ళే ఆ నెవనో జుట్టు పట్టుకొని లాక్కరమంటే వాడికి జుట్టు వచ్చిన దాకా వెయిట్ చేసి లాక్కొచ్చారంట. యాక్చువల్ గా ఇటు పక్క కిచెన్ ఉంటుందండి మాది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంటుందండి. ఇలా ముందుకెళ్తే ఒకటి వస్తుందండి. నాకు చెప్పండి, ఏమన్నా చెప్తే నాకు చెప్పండి. ఇటు పక్క కిచెన్ ఉంటుందిరా, అటు పక్క బెడ్రూమ్ ఉంటది, అటు పక్క నా బొంగు ఉంటుంది. నీకేం చెప్పేది బొక్క? పింకీ కేక్ కట్ చేయమా. నేను కట్ చేయను మమ్మీ. ఏమైందమ్మా? డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తాను. పింకీ ఈ దరిద్రుడు ఒకడు డబ్బు సంపాదించాలని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఏమండి ఏంటండి? ఇక్కడ కట్ట సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడ? రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే ఆ కార్నర్ లో వైట్ బిల్డింగ్ అతందేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకు చిన్న హెల్ప్ చేయగలరా అండి? చెప్పండి. ఒక 4 రోజులు నాకు మొగుడిగా నటించగలరా? పిలిచి హల్వా పెడతానంటే వదిలేయడానికి హౌలగా అన్న. పాపండి వీళ్ళండి, ఇప్పుడే డాడీకి ఎంటర్ అవుతాను చూడండి. పింకీ డాడీ వచ్చారు. డాడీ పింకీ ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు డాడీ? ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసుకుందామని వెళ్ళానమ్మా. సుభద్ర వచ్చాడు. ఎవరు కావాలి బ్రదర్? సుభద్ర మొగుడు నేనే, హనుమంతరావు. రాంగ్ అడ్రస్ బ్రదర్. కనెక్ట్ అయ్యే టైంలో సుభద్ర సుభద్ర ఒక్క నిమిషం. రాంగ్ అడ్రస్ అని చెప్తే వినరాను. మనం ఎంత ఎదవనరా? అవునరా, మామూలు ఎదలం కదా. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు? ఏం చేస్తా తెలియదు, నాకు అమ్మాయి కావాలి. అదే పెళ్లి చేసుకుంటా. నాన్న వస్తున్నాడు, చూడు చూడురా. ఎవడ్రా నువ్వు? క్యాటరింగ్ అండి. ఎవడ్రా నువ్వు? నేను ఫ్లవర్ డెకరేషన్ చేస్తా సార్. ఎరా వెళ్ళి టీ తీసుకురా. ఎలాగొంది సార్ టీ? కొంచెం షుగర్ తక్కువైంది కదా. నువ్వు టరారా సార్, రేపు అమ్మాయి ఫస్ట్ నైట్ అదిరిపోవాలి పోలం కన్నా. మీ అల్లుడికి చెప్పాలి అది. సార్ ఈ తలగాయ చెయ్యి ఏంటి సార్? ఒకడెవడో మా అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి చేయకపోతే ఊరేసుకొని చచ్చిపోతానని బెదిరించాడు. అందుకనే ఆడు తల నరికి తీసుకొచ్చా. ఇప్పుడు ఆడు ఊరేసుకోలేడు కదా.